హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటంటే ఎగ్ కర్రీ. ఇలాంటి ఎగ్ కర్రీని ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీలో స్పైసీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి మరీ తింటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఈ కర్రీని కుక్ చేసి పెట్టండి. సరే, మరి ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఉడికించిన ఎగ్స్కి 2-3 ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోవాలి. మసాలా మొత్తం బాగా ఎగ్స్కు పట్టేలా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రావడానికి 2 నుంచి 3 నిమిషాల పాటు టైం పడుతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిని క్లీన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర కూడా వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసి ఈ మసాలాలని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 200 గ్రాముల పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ కస్తూరి మేతి వేసి పెరుగు మసాలా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ మసాలాని ఒకసారి కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ముందుగా మనము ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఎగ్స్కి మసాలా బాగా పట్టుకుంటుంది. ఈ మసాలాలో ఎగ్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అంతేనండి, ఈ ఎగ్ కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి తీసుకోవడమే. చాలా ఈజీగా రెడీ అయింది కదా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.